నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. సో మేడంతో మాట్లాడతాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. సో ఆగస్టు మాసం, శ్రావణ మాసం, కుంభరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిస్థితులు వీళ్ళకి ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా నాన్న. కుంభరాశి అనగానే ఏంటంటే అది నిండి కుండ లాంటిది జీవితం. ఆ కుండలో నీళ్ళు ఉన్నాయో లేదా నీళ్ళు లేకపోయినా అది తెలియదు మనకి. కుండలా నిండు కనిపిస్తుంది. సో ఈ రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా ఏదో ఒక గ్రహం వచ్చి వీళ్ళకి కాపాడేస్తుంటుంది. అందుకే ఏంటంటే చాలా వరకు ఈ కుంభరాశి వాళ్ళు 99% బాగానే ఉంటారు. ఏదో 1-2% తప్ప అయితే 99% బాగానే ఉంటారు. ఏ కష్టం వచ్చినా తట్టుకునే కెపాసిటీ ఉంటుంది వీళ్ళకి. దాన్ని ఎలా ఒకలాగా ఏదో ఒక పరిహారం చేసేసుకుందాం అనుకుంటారు, చేసుకుంటూ వెళ్తారు. ఎక్కువ ఏంటంటే ఆత్మస్థైర్యం ఎక్కువ ఉన్నవాళ్ళు వీళ్ళు చెప్పాలంటే. ఈ ఆత్మస్థైర్యం ఉన్న వాళ్ళు ఏంటంటే ఏ పనైనా జరిగిపోతుంది వీళ్ళకి. కానీ వీళ్ళకు ఉండే మెయిన్ ఏంటంటే ఈ మాసంలో జాతకరీత్యా వీళ్ళకు ఉండే దోషాలు ఏంటంటే రాహు కుంభరాశి ఉండడం, శని వక్రించి మళ్ళీ రాహుని చూస్తున్నట్టు. అంటే ఇక శని రాహులు ఇక్కడ మళ్ళీ వీళ్ళకి అష్టమ స్థానం, సప్తమ స్థానం ఈ రెండు కొన కుజుడు కేతువు ఈ కాంబినేషన్ కాస్త వీళ్ళని ఇబ్బంది పెడుతుంది. ఎటువంటి ఇబ్బంది పెడుతుంది అంటే మానసికంగా, శారీరకంగా. మానసికంగా ఎటువంటి కష్టాలు ఉంటాయంటే ఆ పని అవుతుంది ఖచ్చితంగా, కానీ అయ్యే వరకు టెన్షన్ పడుతుంది అనమాట. మామూలుగా అయితే జనరల్గా టెన్షన్ తీసుకోరు, కానీ ఇప్పుడు ఈ రోజుల్లో వీళ్ళకి ఈ మాసం అంతా ఏంటంటే టెన్షన్ కొంచెం ఎక్కువగా పెట్టిస్తుంది. టెన్షన్ వచ్చిన తర్వాత ఆ టెన్షన్ పడి దేవుడా అని గట్టిగా పట్టుకుంటే ఆ పని అవుతుంది. ఇది ఈ కుంభరాశి వాళ్ళకి ఈ మాసంలో ఉండే. ఎందుకంటే వీళ్ళకి పంచమ స్థానంలో శుభగ్రహాలైన గురువు, శుక్రుడు కలిసి ఉన్నారు. ఎప్పుడైతే గురుబలం ఉంటుందో ఖచ్చితంగా లాక్కుని వెళ్తారు. అయితే శనేశ్వరుడు వక్రించి ఉండడం వల్ల కాస్తంత ఇబ్బంది అనేది వీళ్ళకి కొంచెం ఉంటుంది. ఇప్పుడు ఏళ్ళనాటి శని ప్రభావం వేరు, శని వక్రించడం వేరు. అది కౌంటే అవ్వదు అనుకున్నా అక్కడ రాహు ఉన్నాడు కనుక శని వక్రించినప్పుడు రాహు ఆ ఫలితాలు ఇస్తాడు. ఇప్పుడు మామూలుగా అయితే రాహు ఏంటంటే బద్ధకాన్ని ఇస్తాడు, ఇంక ఇంతకుమించి ఏమడు. కానీ వీళ్ళకి 2 రకాలైన ఇబ్బందులు. రెండోది ఏంటంటే ద్వితీయ స్థానం వీళ్ళకి నేత్రస్థానం, ధనస్థానం అంటాం. సో డబ్బులు చాలా టైట్ అవుతాయి. వస్తాయి అని చెప్పి కనిపిస్తుంది. ఇప్పుడు బ్యాంక్ లోన్ శాంక్షన్ అవుతుంది కానీ ఆ టైంకి రాదు. అది అయినట్టు వీళ్ళకి మెసేజ్ వస్తుంది కానీ అకౌంట్లో పడవ డబ్బులు. ఇలాంటి టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అలాగే ఉద్యోగం, ప్రమోషన్ లెటర్ వస్తుంది కానీ ఎప్పుడు ఆర్డరింగ్ చేస్తారు అంటే ఎప్పుడు అసైన్మెంట్ చేస్తారో తెలియదు. ఇలాగ ట్రేడింగ్ బిజినెస్ వస్తుందని అనిపిస్తుంది, అంత చేసి పెడతారు. తర్వాత మళ్ళీ చేతి వరకు కనిపిస్తుండే వీళ్ళ కళ్ళ ముందు కష్టపడి, కానీ వస్తుంది. ఫైనల్గా ఏంటంటే ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే వీళ్ళకి అష్టమ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ఏంటంటే కొంచెం ఏ విధమైన బలమైనా ఉపయోగించి, తెలివైనా ఉపయోగించి, లేకపోతే వాళ్ళకున్న పలుకుబడిన ఉపయోగించుకొని తెచ్చుకుంటారు. అయితే ముందు జరుగుతుందా అనేది కాస్తంత టెన్షన్ పెట్టి ఇస్తారు. సప్తమ స్థానంలో కేతు ఎప్పుడు కూడా ఏంటంటే ప్రతి విషయాన్ని బాగా డిలే చేస్తారు. ఎంత డిలే చేస్తారంటే ఇంక చెప్పక్కర్లేదు, అంత డిలే చేస్తుంటారు. వీళ్ళు సహనాన్ని, ఓర్పుని కోల్పోకుండా ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి. లేకపోతే అన్నిట్లో ఆటంకాలే. ఇక రవి బుధులు చూసుకున్నప్పటికీ రాజకీయ నాయకులుగా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఈ కుంభరాశి వాళ్ళకి ఈ మాసంలో. అంటే వీళ్ళకి ఏదైనా పదవులు కావాలన్నా, దాంట్లో ఏదైనా పోస్ట్ కోసం వీళ్ళు మాట్లాడదామని పెద్దవాళ్ళతో మాట్లాడాలనుకున్నా అది చాలా చక్కగా అవుతుంది. రవి బుధ ఇద్దరు అనుకూలిస్తున్నారు కనుక తెలివి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏ విషయం ఆలోచించినా ఆ ఆలోచనని వీళ్ళు ఆచరణలో పెడితే పని అవుతుంది. ఇంతకుముందు ఆలోచిస్తారు, ఆచరణ కరెక్ట్గా అవ్వదు. కానీ వీళ్ళకి రవి బుధుడు ఇద్దరు కూడా అనుకూలిస్తున్నారు కనుక తెలివిని, ఆచరణ 2 కలిపి చేస్తే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ విధంగా వీళ్ళు చేసుకుంటూ ముందుకెళ్తే కుంభరాశి వాళ్ళకి తిరుగు లేకుండా బాగుంది. సో వీళ్ళకి బాగాలేదు అనే విషయంలో ఏవైతే ఆలోచించాలంటే కుటుంబ విషయంలో కాస్తంత చిన్న చిన్న కలతలు, కాస్తంత ఇబ్బందులు, మనస్పర్ధలు కాస్త కనిపిస్తున్నాయి. అది కూడా పెద్దగా కాదు, కొంచెం కనిపిస్తున్నాయి. అలాగే ధన విషయంలో కొంత ఇబ్బంది పడుతుంది. వ్యాపార విషయంలో వ్యాపారాల్లో ఎక్స్పాండ్ చేయాలనుకున్న వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు. చాలా బ్రహ్మాండంగా. గోచార పరంగా చెప్పాలంటే వ్యాపారాలు ఇప్పుడు మన గోచారీత్యా వ్యాపారాలు అయితే ఏం అనుకూలంగా ఉండవు. ఎందుకంటే కుజుడు కానీ, శనేశ్వరుడు కానీ, రాహువు కానీ, ఇక్కడ కేతువు వీళ్ళందరూ కూడా ధనస్థానాలు అగ్నితత్వ రాశుల్లో, జలతత్వ రాశుల్లో పడ్డారు. అప్పుడు ఏమవుతుందంటే ఏది కొన ఒక పక్వానికి రాదు. ఏ విషయం తెలదు. సో ఒక వ్యాపారం చేద్దామంటే దానికి తగ్గట్టు మనకి సౌకర్యంగా డబ్బులు రాకపోవచ్చు, లేదా స్థలం దొరకపోవచ్చు, పార్ట్నర్స్ దొరకపోవచ్చు. ఇలా ఏదో ఒక ఇబ్బంది పడుతుంటారు. సో పర్సనల్ జాతకాన్ని చూసుకోవాలి. కుంభరాశి వాళ్ళు ఎవరైతే జాతకం వాళ్ళ పర్సనల్గా ఉందో ఏ దశ నడుస్తుంది, ఆ దశ గోచారానికి ఏమైనా ఎఫెక్ట్ ఉందా. సో గోచారీత్యా జరిగే ప్రభావం ప్లస్ వాళ్ళ జాతకంలో జరిగే ప్రభావాలు ఒకేలా ఉంటే వ్యాపారం చేయకుండా ఉండడం ఉత్తమం. లేదు వాళ్ళ జాతకంలో బ్రహ్మాండంగా ఉంది అంటే గోచారీత్యా ఎలా ఉన్నా ఇది కాస్త 50% తీసుకుంటాం కనుక మొత్తం తీసుకోం. సో వాళ్ళ జాతకంలో బాగుంది అంటే వ్యాపారం చేసుకోవచ్చు. ఏ వ్యాపారమైనా చేయగలుగుతారు. ఎందుకంటే క్యాపబిలిటీ వీళ్ళకి ఎలా అంటే
కింద పడిన మాదే పై చేయి అనుకునే తత్వం. అంటే ఓడిపోయినా మేము గెలుస్తాము, ఇవాళ ఓడిపోతే మాకు తెలిసింది ఎలా ఆడాలో, నెక్స్ట్ టైం మేము మళ్ళీ బ్రహ్మాండంగా ఆడతాం అనుకోవడం తప్ప నిరుత్సాహపడిపోవడం, మా వల్ల కాదు అనుకోవడం, వెంటరికి వెళ్ళిపోవడం అనే లక్షణమే వీళ్ళకి ఉండదు. ఖచ్చితంగా వీళ్ళు ముందుకు వెళ్తుంటారు. అయితే వ్యాపారాల విషయం వచ్చినప్పటికీ పెట్టుబడితో సంబంధించింది కనుక కాస్త ఆచితూచి వేయడం మంచి విషయం. ఎందుకంటే ధనం అనేది నిలబడదు చేతిలో. ఇప్పుడు ధనస్థానంలో శనేశ్వరుడు వక్రించి ఉన్నాడు, వీళ్ళు రాశిలో రాహు ఉన్నాడు. దానివల్ల ఏంటంటే ఏదో ఒక మాయ ఇది అయిపోతుందని అనుకోవడం తప్ప అది అక్కడ జరగదు. అయిపోతుందని అనుకోవడమే కానీ అవ్వదు. ఇది మేము అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే వివాహ విషయంలో వివాహాలు చేసుకునే వాళ్ళు కాస్త జాగ్రత్తగా 1-10 ఆలోచించి చేసుకోవాలి. ఎందుకంటే వివాహం విషయంలో కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఉంది, కాస్తంత నష్టపోయే అవకాశం ఉంది. సో వివాహ ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళు, వివాహం చేద్దాం అనుకునే వాళ్ళు కొంచెం ఆలోచించి చేయండి అంతే. నిరుద్యోగులు ఏదన్నా శుభవార్త ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా ఈ మాసం? అదే చెప్పే కింద మీకు ప్రమోషన్ వచ్చినట్టుగా వస్తుంది, ఆగుతుంది. అలాగే అపాయింట్మెంట్ లెటర్ వస్తుంది, వీళ్ళకి జాబ్ ఎప్పుడు జాయిన్ అవ్వాలి చెప్పరు వాళ్ళు. సో మీ ఉద్యోగం కన్ఫర్మ్ చెప్తారు కానీ ఎప్పుడు జాయిన్ అవ్వాలి, పోస్టింగ్ ఏమి ఉండదు. అది పోస్టింగ్ ఎప్పుడు ఇస్తారు, ఎక్కడ ఇస్తారు, ఇంతకీ ఏ డేట్ని ఇస్తారు, ఏ డేట్లో జాయిన్ అవ్వాలి, ఇవన్నీ కూడా వీళ్ళకి కాస్తంత ఇబ్బంది పెట్టి వస్తాయి. సమాజంలో కొంత పేరు ఇంకా మాకంటూ కొంత గుర్తింపు రావాలనుకుంటారు కదా, వాళ్ళకి ఎలా ఉండబోతుంది? వాళ్ళకి ఈ మాసంలో బాగానే ఉంటుంది. ఇంతలో మీకు చెప్పాను, రవి బుధ ఇద్దరు అనుకూలంగా ఉన్నారు కనుక వాళ్ళ తెలివిని సామర్థ్యాన్ని రెండు ఉపయోగిస్తే పని అవుతుంది. రాజకీయ పరంగా బాగుంటుందని చెప్పేదాన్ని. అలాగే గవర్నమెంట్ సంబంధించిన వ్యాపారాలు ఉన్న వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే గోచార పరంగా ఇప్పుడు ఫలితాలు ఏమన్నా బాగుందంటే బాగుందని చెప్తారు, కానీ కామెంట్స్లో కొంతమంది మేడం మీరు బాగుంది అంటున్నారు, మా జీవితం ఎలాగే ఉంది మేడం, ఎక్కడ తీసింది అక్కడే ఉంది అని అనుకుంటూ ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు? ఇది జాతకాన్ని ఖచ్చితంగా పరిశీలించగలమా. ఎందుకంటే మన జాతకం అనేది పురుషార్థాలు అంటాం, అంటే ధర్మార్థ కామ మోక్షములు. ధర్మం, అర్థం, కామం, మోక్షం. ఈ ధర్మార్థ కామ మోక్ష స్థానాల్లో ఏది పడిందో, ఒకవేళ రాశి పడినా ధర్మంలో పడితే వాళ్ళ జీవితం ఒక విధంగా ఉంటుంది, అది కామంలో పడితే అది ఒక రకంగా ఉంటుంది, అర్థంలో పడితే ఒక రకంగా ఉంటుంది, మోక్షంలో పడితే ఒక రకంగా ఉంటుంది. సో వీళ్ళు రాశి ఎక్కడ పడింది, తర్వాత రాశి అంటే చంద్రుడు ఉన్న రాశి, అంటే వీళ్ళు పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడున్నాడో దాన్ని రాశి కింద లెక్కేస్తాం. వీళ్ళు పుట్టిన టైం ఉంటుంది, ఆ టైంని లగ్నం కింద లెక్కేస్తాం. సో లగ్నం ఏమైంది, ఈ లగ్నం ఎక్కడ పడింది, ఈ ధర్మార్థ కామ మోక్షాల్లో పడిందా చూసుకోవాలి. అలాగే కారకత్వాలు చూసుకోవాలి, దశ అంతర్దశలు చూసుకోవాలి. పుట్టినప్పుడు నక్షత్రం వంశోదయ దశ అని ఉంటుంది. పుట్టగానే తల్లిదండ్రులకు బాగా యోగం ఉంటుంది. కొంతమంది పిల్లలకి వాళ్ళ యోగం అనుభవించాల్సింది తల్లిదండ్రులకు వస్తుంది. ఎందుకంటే మరి వాళ్ళు అనుభవించారు కదా, వాళ్ళు కార్లు తిరగాలి, తల్లిదండ్రులకి కారు లేదు, వాడు పుట్టగానే కారు కొనిస్తారు. ఎందుకంటే వాడు కార్లు తిరగాలి యోగం ఉంది అబ్బాయికి, అందుకే కారు కొంటారు. అదే అబ్బాయి మంచి కంఫర్ట్గా ఇంట్లో ఉండాలనుకున్నాడు, అలాగే సొంత ఇల్లు ఉంటుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా పర్సనల్ జాతకంలోనే వస్తాయి. మా జీవితం ఇలాగే ఎందుకుంది అంటే మీరు పర్సనల్గా జాతకం చూపించుకోవాల్సింది. చూపిస్తేనే మీరు పూర్వజన్మ ఏం చేశారు, అసలు ఈ జన్మ ఎందుకు తీసుకున్నారు, ఈ జన్మలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు, అది భగవంతుడు నిర్ణయించి వస్తారు. ప్రతి ఒక్క మనిషి భూమి మీద రావడంతో ఒక ఆశయంతో వస్తారు. ఆ ఆశయం అనేది ఏంటి అనేది తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే మన జాతకం చూసుకోవాల్సింది. అంతేగాని మన గోచార ఫలితాలు మన పర్సనల్ జాతకానికి ఎప్పుడు కూడా అంటే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి కాదు. ఒక్కొక్కసారి ఏంటంటే ప్రకృతి మనకి సహకరిస్తుంది. గోచార ఫలితాల్లో అనుకూలంగా ఉంటే మన జాతకంలో ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రకృతి మనకు సహకరిస్తుంది. ఇప్పుడు నాకు తినే యోగం లేదనుకోండి, సరే పక్క వాళ్ళు తినే యోగం పెట్టే నేను అవకాశం ఉంటుందా, నేను అన్నం పెట్టగలుగుతాను. చాలామంది డైటింగ్ అని చెప్పి తిన్న మానేస్తున్నారు పాపం, ఓన్లీ మన జ్యూసులు ఫ్రూట్స్ తాగుతున్నారు. వాళ్ళు తినే యోగం ఉంది కదా వాళ్ళకి, శుభ్రంగా తెలుసుకునే వాళ్ళు ఆయన ఎందుకు డైటింగ్ చేస్తారు, అది వాళ్ళ జాతకంలో ఉండే అర్థం. అంటే వాళ్ళ జాతకంలో కర్మ అనుభవించాలి. ఇన్ని రోజులే బియ్యం గింజలు తినాలని రాసింది, అన్ని రోజులు బియ్యం తినేస్తే ఆపేస్తారు, మిగతా ఆహారాలు తింటుంటారు. ఇలా ప్రతిదీ కూడా మన జీవితాన్ని జాతకాన్ని ముడివేసుకుని చూసుకుంటూ ఉంటే రైట్ అండ్ రాంగ్ తెలుస్తుంటుంది ఎప్పుడు కూడా. ఓవరాల్గా ఈ శ్రావణ మాసంలో ఎలాంటి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు ఈ రాశి వాళ్ళు? వీళ్ళు ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడం, అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయించుకోవడం, ముద్ద కర్పూరాన్ని దానంగా ఇవ్వడం. అంటే ముద్ద కర్పూరం 90 గ్రాములు కొని స్వామివారికి సమర్పించడం, అక్కడ అర్చన చేయించడం. ప్రతి మంగళవారం క్రమం తప్పకుండా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సర్వణ భవాని మంత్రం అని అనుకోవడం, అయితే సుబ్రహ్మణ్యాయన మహా అనుకోవడం, ఇది చదువుకుంటూ ప్రదక్షిణాలు చేయడం కానీ చాలా చాలా విశేష ఫలితాలు. వీళ్ళకి ముఖ్యంగా ఏంటంటే ఏ పని చేయాలన్నా కాస్త ఆటంకాలు ఉంటాయి కనుక పొద్దున్నే లేవగానే కాస్త గణపతిని స్మరించుకొని ప్రారంభం చేస్తే అన్ని పనులు అవుతాయి. ఓకే, ఓవరాల్గా ఈ శ్రావణ మాసం ఈ రాశి వాళ్ళు ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది అనేది అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.